2 రోజులు 3 రోజులు ఉంచుతారు. మొన్న చెరుకువాడలో దర్శే చిట్టు మోషన్ గారి ఇయ్యంకుడండి అమ్మ ఎవరో రిలేటివ్స్ చనిపోతే 3 రోజులు అయిపోయింది. ఆవిడ రావడానికే ఇంకా టైం పడితే ఆ ఊరు వారు సంఘం ఏమన్నా తెలుసా, ఇప్పటికే 3 రోజులు బట్టి నిద్ర లేదు, ఆహారం లేదు, ఆ ఇంటి వారితో పాటు సంఘం అంతా కూడా అలా ఉంది కాబట్టి ఎవరో వచ్చేదాకా ఎక్కడ ఉంటామో తీసుకెళ్తాను అంటే అక్కడి నుంచి వచ్చి ఆవిడ తీసుకెళ్తే కనుక తర్వాత మీ ఎంత చూస్తాను అన్నట్టు మాట్లాడింది. అంటే ఆవిడ ఆశ ఏంటి, చివరి చూపు నేను చూసుకోవాలి, అందుకోసమే ఇంత రిస్క్ తీసుకుని అంత దూరమైన నేను వస్తున్నాను, ఆ కడసారి చూపు నాకు దక్కాలి అని అన్నప్పుడు ఎలాగైతే ఊళ్ళో కుదరదు అంటే తీసుకెళ్ళి ఏం చేశారు, మార్చులలో పెట్టి మార్చుల నుంచి డైరెక్ట్గా శ్మశానంలోకి తీసుకొచ్చి ఆ ఖననము చేస్తారు, ఆ బరిల కార్యక్రమాన్ని చేస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, చనిపోయిన దాన్ని ఇంటిలో ఉంచుకోలేదు, ఆ జీవము లేని ఆ దేహాన్ని ఎక్కడుంచారంట, ఊరికి చివర హాస్పిటల్లో మార్చురీలో పెట్టారు. అంటే ఈ దేహానికి వాల్యూ లేదని నేను చెప్తున్నాను. ఈ గుడారాన్ని మనము విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మరి ఏంటి అంటే నీవు నేను తెలుసుకోవాల్సింది, మనకు నివాసం అనేది ఉంది. ఎక్కడా అంటే కనుక మనల్ని ఏ దేవుడైతే ఈ భూమి మీదకి ఆయన స్వరూపంలో పంపించాడో, ఏ దేవుడైతే మన నాసికా రంధ్రాల్లోనికి ఆయన నోట్లోంచి జీవాయువును ఊది నరుడు జీవాత్మ అయ్యేవాడిగా చేశాడో, ఆ దేవుడే ఆదాముతో చెప్తున్నాడు, ఆదాము నువ్వు నేల నుంచి తీయబడ్డావు గనక నువ్వు మన్నే గనక మరలా మన్నైపోతావు. ఆత్మ అనే దీపము నీ నాసికా రంధ్రాల్లో నేల మట్టిని తీసి నా రూపములో చేసి నీ నాసికా రంధ్రంలో ఊదిన ఆ ఆత్మ అనేది, ఆ దీపం అనేది నా ఎద్దకే వచ్చేస్తుంది. ఆ ఆత్మకి ఏం జరుగుతుందో తర్వాత విషయం దేవుని చిత్తమైతే మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చదివిన అధ్యాయంలో మోషే చేస్తున్న ప్రార్థనలో నివాసం గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఎక్కడి నివాసం అంటే తరతరాలు కూడా దేవుని దగ్గర మనకే నివాసం ఉంది. ఈ మాటలు ఎన్ని పర్యాయాలు ఉన్నా కానీ నివాసం గురించి అవగాహన కలిగి ఉన్నప్పుడు ఏమనుకుంటాం తెలుసా, వెనకున్నవన్నీ మర్చిపోతాము, ముందున్న వాటిని చెప్పండి వెంటగా ఎంచుకున్నాడు. ఎవరు మరి ఎందుకు, ఆయనకి వాడలు ఉన్నాయి, ఆస్తిపరుడు, జ్ఞానవంతుడు, తెలివైన వాడు. ఫెలిక్స్ అంటున్నాడు, సౌలా అధిక విద్య వలన నీకు వెర్రి పట్టిందయ్యా అంటున్నాడు. అంటే అంత జ్ఞానము కలిగిన వాడు అన్నిటిని పెంటతో ఎందుకు పోల్చుకుంటున్నాడు? ఇప్పుడు ₹1 పడిపోతే అయ్యో డబ్బులు అని తీసుకుని కళ్ళు కట్టుకునేవారు లేరా? అంటే డబ్బుని అంత వాల్యూగా చూసి నీవు, బంగారం కోసం లాకర్లు తీసుకుని దాచుకునే నీవు, విలువైన వస్తువుల కోసము సెక్యూరిటీగా ఎంతో కాపుదల పెట్టుకునే నీవు ఈ దేహం గురించి అవగాహన కలిగి ఉన్నావా? వాళ్ళందరూ కూడా అవగాహన కలిగి ఉన్నారు కాబట్టి దాన్ని పెంటతో, ఈ లోక సంపదలన్నీ కూడా పెంటతో పోల్చుకున్నారు. వెనకున్న బంధాలు బాంధవ్యాలు ఎప్పటికైనా విడవలసిన వారు, కానీ వారు ఏమన్నారంటే వెనకున్నవన్నీ కూడా మర్చిపోయామంటున్నారు. అందుకనే మరణం పైన మనిషికి అవగాహన కలగాలి. అలాగే మానవుని నివాసం ఎక్కడుందో మనిషికి ఖచ్చితంగా తెలియాలి. అది తెలియనప్పుడు ఈ భూమి మీద మేడ కట్టుకోవడానికి ప్రయాసపడతారు. కట్టుకోకూడదంటే కట్టుకోవాలి ఖచ్చితంగా. ఒక కుమారుడు మనకుంటే కనుక ఎవరైనా తల్లిదండ్రులు ఆ కుమారుడికి ఇల్లు కట్టి ఇవ్వాలంట. వాక్యం చెప్తుంది తెలుసా, గృహమును విత్తనమును యెహోవా యొక్క దానము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానమని చెప్తుంది. దేవుడు వరమే కాదు, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా దానంగా ఇస్తే తల్లిదండ్రులుగా పెంచిన వారు, పెద్ద చేసిన వారు ఒక నివాసం కట్టి ఇవ్వాలి. అంటే ఇల్లు కట్టుకోకూడదని నేను చెప్పట్లేదు, మానవులకి ఇల్లు ఉండకూడదంటే ఉండాలి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా, ఇదిగో మీ అందరికీ స్థలం సిద్ధపరిచే నాకు
మీ అందరికీ ఇల్లులు సిద్ధపరిచే నాకు ఈ భూమి మీద నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, ఇదిగో నాకేం లేదంట. అంటే ప్రభు ఎందుకంటే నేను పరలోకం నుంచి వచ్చాను, పరలోకానికి వెళ్ళిపోతాను, తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతాను. అలాగే ఆయన పిల్లలకి మనకు కూడా ఆ అవగాహన ఉండాలి. మనం ఎక్కడి వారమో తెలిస్తే అక్కడికి వెళ్ళిపోతాం కనుక ఆ నివాసం గురించి మనకు అవగాహన కలుగుతుంది. మొదటి మాటగా మోషే ఏం చెప్తున్నాడంటే తరతరాలుగా దేవుడు సృష్టిని చేసిన, మానవుని చేసిన కాడు నుంచి నివాస స్థలము అక్కడ సిద్ధపరిచాడంట. ఆయన దగ్గరికి మనము వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. ఇంకో విషయం ఏం చెప్తున్నాడంటే, మరి ఇన్ని సంవత్సరాలుగా మరంతా బాగానే ఉంది, సమస్తము జరుగుతూనే ఉంది అంటే కనుక ప్రభువు నా విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? త్వరగా వస్తానన్న ప్రభువు ఎందుకు ఇక ఆలస్యం చేస్తున్నాడు అంటే కనుక ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని. రెండవదిగా, నీవు నేను నశించిపోయే స్థితిలో ఉన్నామా, లేకపోతే రక్షణ పొంది మరణాత అనగా ప్రభువా త్వరగా రమ్మని ఆయన రాకడ కోసం ఎదురు చూసేవారుగా ఉన్నామా? ఆయన దృష్టి కంట ఎందుకు ఆలస్యం అవుతుందంటే చదువు 3వ వచనం 4వ వచనం. చదువు. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టగా వారు నిద్రితులు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతులు. అంటే జనన మరణాలు క్రమం ఇంకా జరుగుతూ ఉంది. ఈ భూమి మీద పుట్టేవారు పుడుతున్నారు, చనిపోయేవారు చనిపోతున్నారు. ఇప్పుడు జ్ఞాపకార్థకుడికి ఎవరిదే? బ్రతుకున్న వారిదా? చనిపోయిన వారిదే కదా. అంటే చనిపోయిన వారు ఇప్పుడు 3 పేర్లు మనం చదువుకున్నాం. బ్రతికున్న మనం వారిని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతికున్న వారికి, చనిపోయిన వారికి నివాసాలు ఏవి అంటే కనుక తండ్రి దగ్గర ఉన్నాయి. రాకడకు ఆలస్యం ఎందుకు అంటే కనుక ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఎలా ఉన్నాయంట? ఎలా ఉన్నాయి? తర్వాత జాముకి ఎన్ని గంటలు, రోజుకి ఎన్ని జాములు చెప్పాలి? 4. జాముకి ఎన్ని గంటలు? మర్చిపోతూ ఉంటారు మరి. రోజుకి 8 జాములు, జాముకి 3 గంటలు. 3 × 8 ఎన్ని? 11. 3 × 8 11. 8 3 ఎంతమ్మా? 24 కదా. ఓరు బాబు, రోజుకి 24 గంటలు అయితే 8 3 24. ఒక జాముకు 3 గంటలు, రోజుకి 8 జాములు. అంటే 1000 దినాలు ఒక జాము వలె ఉన్నాయంట. అంత ఈజీగా దేవుడు తీసుకుంటున్నాడు కనుక ఈ భూమి ఇంకా భూమి మీద, లేకపోతే ఈ భూమి మీద నరులు ఇంకా ఉన్నారు. అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకనే ప్రేమించే దేవుడు ఒక రోజు గడిచినట్టు అనుకునే దేవుడు, అలా అనుకునే దేవుడు నీనా విషయంలో ఏమంటున్నాడు తెలుసా? ఒక్కరోజు నా ప్రియకుమారుడా, ఒక్కరోజు నా సన్నిధిలో గడుపు 1000 దినమాల కంటే శ్రేష్టమైన భవిష్యత్తుని, శ్రేష్టమైన ఆయుష్ని, శ్రేష్టమైన కృపను నీకు ఇస్తానంటున్నాడు. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. చూడండి దేవుడు ఎంత కృపామయుడు. అందుకు రాకడ ఆలస్యం అవుతుంది. లేకపోతే గలతీలో చెప్పినప్పుడే కాలము పరిపూర్ణమైపోయింది, దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడు చెప్పాడు, మరలా నేను వచ్చేసరికి రాకడ గుర్తులు జరుగుతాయని ఈ గుర్తులన్నీ చెప్పాడు. మనం ధ్యానం చేస్తున్న మాటల్లో మన నివాసం గురించి తెలుసుకున్నాం. రెండవదిగా ఈ భూమి అంతమైపోకుండా ఉండటానికి కారణం ఏమిటి అంటే కనుక జరుగుతున్న ఈ 1000 సంవత్సరాలు ఆయన ఒక నిన్నటి దినం వలెను లేదా ఒక జాము వల్లే తీసుకున్నాడు. ఎందుకు అంటే కనుక ఏ ఒక్కరూ కూడా ఆ నివాసంలోకి వెళ్లకుండా, ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్లకుండా, ఆ పునాదులు కలిగిన పట్టణంలోనికి వెళ్లకుండా అపవాదికి నిర్ణయించిన నరకంలోనికి వెళ్ళిపోతారండి. అలా వెళ్ళకూడదనే పుట్టేవారు పుడుతూ ఉన్నా చనిపోయేదాకా దేవుడు ఏం చేస్తున్నాడు? నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు చనిపోయిన వారికి కాదండి ఈ మాటల్లో, చనిపోయిన వారికి కాదు, ఏమాత్రమో ప్రయోజనం లేదు. వారి నివాసం ఎక్కడుందంటే కనుక మట్టిలో విశ్రాంతి తీసుకున్నారు. వారి గురించి చక్కటి మాటలు ప్రసంగి చెప్తున్నాడు కదా. ఏం చెప్తున్నాడు? చనిపోయిన వారి ధన్యులని కదా. 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రసంగి గ్రంథం
ఏ? ఇక 7వ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటే మరణదినమే మేలు, మరణదినమే మేలు అంటున్నాడు. కానీ మరణదినం కంటే జన్మదినాన్ని మనము ఎక్కువగా ఇష్టపడము. చాలామంది గ్రహించుకోరు, కానీ